పవిత్రాత్మ స్వరూపులకు ప్రియాత్మ బంధువులారా మహావాక్య దర్శనం. బ్రహ్మాత్మైకత్వ విజ్ఞాన శక్తివ బ్రహ్మ విద్యసి. బ్రహ్మాత్మైకత్వ విజ్ఞాన శక్తియా ఇవ బ్రహ్మవిద్. శాస్త్రాన్ని కరెక్ట్గా తెలుసుకుంటే ఏమంటారు? శాస్త్రం విత్ అనమాట. లోకాన్ని కరెక్ట్గా తెలుసుకుంటే లోక విత్. విత్ అంటే తెలుసుకున్నవాడు నాకు విద్వా విత్ విధో విధ అనమాట. విత్ అంటే పండితుడు, తెలుసుకున్నవాడు. శాస్త్రాన్ని తెలుసుకుంటే శాస్త్రీయ, లోకాన్ని తెలుసుకుంటే లోకం. బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి. బ్రహ్మవిత్ అంటే బ్రహ్మాన్ని చక్కగా తెలుసుకున్నాం. ఏమిటి? బ్రహ్మాత్మైకత్వ విజ్ఞాన శక్తి ద్వారా బ్రహ్మవిత్ అవుతారు. బ్రహ్మాత్మైకత్వ విజ్ఞాన శక్తి ద్వారా బ్రహ్మవిత్ అవుతారు. బ్రహ్మాత్మైకత్వం అంటే ఏంటి? జీవ బ్రహ్మలకు అభేదమే కానీ వికాసమా లేదు. బ్రహ్మ ఆత్మ రెండు ఉన్నాయి. బ్రహ్మ అంటే పరమాత్మ, ఆత్మ అంటే జీవాత్మ. ఈ యొక్క ఐక్యం అంటే బ్రహ్మాత్మైక్య విజ్ఞానం. జీవ బ్రహ్మలకు భేదమంటూ లేదు అన్నటువంటి విజ్ఞానం రావాలి. ఉపనిషత్తు చెప్పినటువంటిది ఏమి? జీవ బ్రహ్మణు ఏకత్వం విషయ. మనకు ఉపనిషత్తుల యొక్క సారాంశం ఏమిటి? జీవ బ్రహ్మణు ఐక్య. మొదటి మనం ఏదైనా చెప్పుకున్నప్పుడు 4 చెప్పుకుంటాం కదా. ఏనాడు అనుబంధ చెప్పిస్తే గ్రంథానికి మొట్టమొదటి చెప్పుకుంటాం, అనుబంధ చెప్పిస్తే అని చెప్పుకుంటాం. అనుబంధం అంటే ఏమిటి? అధికారి, సంబంధము, విషయము, ప్రయోజనం. ఈ 4 విషయం వచ్చింది కాబట్టి అధికారి అంటే ఎవరు? వేదాంతానికి సాధన చతుష్టే సంపన్న కదా మధ్యమైన. అందుచేత ఎవరికైతే సాధన చతుష్టే సంపత్తి చక్కగా ఉందో వారు ఏమవుతారు? అధికారి అవుతారన్నమాట. కాబట్టి సాధన చతుష్టయ ఆ సంపత్తి ఉన్నటువంటి వారు అధికారి అవుతారు. సంబంధం అంటే ఏంటి? ప్రతిపాద్య ప్రతిపాదక భావం సంబంధం. శాస్త్రం ఏమవుతుంది? ప్రతిపాదకం. ఏది ప్రతిపాదకం? ప్రతిపాదించడం యోగ్యం ప్రతిపాద్యం. ప్రతిపాదించడానికి యోగ్యమైన దాన్ని ప్రతిపాద్యము అంటారు. ప్రతిపాద్యం చేసే అస్తి ప్రతిపాదక. ప్రతిపాదకం అంటే ఏంటంటే శాస్త్రమైన. అదే ఏమిటి ప్రతిపాదిస్తారు? అది ప్రతిపాద్యమైన. లేకపోతే బోధ్య బోధక భావ సంబంధం. బోధ్యము బోధకం. బోధ్యం అంటే ఏమిటి? బోధించడానికి యోగ్యమైంది దాన్ని బోధ్యం అంటారు. ధ్యానించడానికి యోగ్యమైంది ధ్యేయం అంటారు. అలాగనే మనకి ఇది ఏమైంది? బోధ్యమైంది. బోధకం ఎవరి? బోధ్యం వ్యత్యాసి. ఎవరి దగ్గర ఈ బోధించడానికి యోగ్యమైనటువంటి ఉందో వాడు బోధకమైంది. అందుకని సంబంధం ఇది మాట. బోధించ బోధక సంబంధ అథవా ప్రతిపాదక భావ సంబంధం. అంటే ప్రతిపాదకం శాస్త్రమైంది, ప్రతిపాద్యము ప్రమేయమైంది, ప్రతిపాద్యకము ప్రమాణమైంది. ప్రతిపాదకం ఏమైంది? ప్రమాణమైంది. ప్రతిపాద్యం ఏమైంది? ప్రమేయమైంది అన్నమాట. ప్రమేయం ఎప్పుడు ఏది వస్తు అంటే ప్రమాణము ద్వారా సిద్ధించింది ప్రమేయం. ప్రమాకరణం ప్రమాణం. ఏది సాధనమో అదేమైంది? శాస్త్రం. ప్రమాకరణం ప్రమాణం. ప్రమాణం అన్నటువంటిది ఇది ఆగమ ప్రమాణం కదా. మనకి ఇదిగా చూస్తే ఇది మనకి తెలుస్తుంది కాబట్టి ఇది ప్రత్యక్షమైన ప్రమాణం. ఎక్కడో పొలం చూసి అగ్ని ఉందనుకోవడం ఏమైంది? అనుమానమైంది. ఆయనలాగా నేనున్నాడనేది సదృశ ప్రమాణమైంది. చంద్రుడు ముఖ.
ఇదేమైంది మనకి ఇప్పుడు ప్రమాణం ఆగమం ప్రమాణం ఆగమ ప్రమాణం ప్రమేయం ఏమైంది విషయమైంది అయినా ప్రమాణం ఏమైంది శాస్త్రము అయింది శాస్త్రం లేదనుకోండి మన చదువు రాకపోతే గురువులు ప్రాజ్ఞులు ప్రమాణం ఎవరైనా శాస్త్రాచార్యులు ప్రమాణం అందరికీ శాస్త్రం చదవ రాకపోవచ్చు వారికి ప్రమాణం ఎవరు ఎవరైతే చక్కగా బోధిస్తున్నారో ఎవరైతే చెప్తున్నారో గురువు వారికే ప్రమాణం అందుచేత మనకి ప్రమాణము ఉంది బోధ్యము ద్వారకం ఇది శాస్త్రం అనమాట దీని సంబంధం అంట ఏ సంబంధం అని లోకంలో కూడా ఒకరికి కూడా వెళ్తున్నారంటే వారికి ఏదో సంబంధం ఉండాలి బంధుత్వము స్నేహత్వము ఏదో సంబంధం ఎదుగుతాం మన అందుకే విషయము అధికారి సంబంధం విషయమైనది విషయం ఏంటంటే మనకి జీవ బ్రహ్మమోహం ఐక్య విషయ జీవుడు బ్రహ్మలకి ఏకత్వం తెలిపేది ఈ శాస్త్రమే యోగం కానివ్వండి అథవా ఏదో ఒక శాస్త్రం కాదు ఏ విషయమైనా తెలిపోతామంటే లోకంలో జీవ బ్రహ్మలకి ఏకత్వం తెలిపేదే అదేనమాట చివరికి ఏ సాధనైనా దానిపోతుంది సాధనలు అనంతం కావచ్చు సాధ్యం మాత్రం ఒక్కటే సాధ్యంలో భేదమేమే లేదు సాధనలో భేదం ఉంటాయి సాధనలో నిజమైన భేదాలు ఉంటాయి సాధ్యంలో ఇక్కడి నుంచి మనం కాల్చి వెళ్ళాలనుకున్నప్పుడు సాధనలో అనేక భేదాలు ఉన్నాయి తన యోగ్యతను బట్టి సాధన చక్కగా డబ్బు ఉంటే ప్లేస్లో వెళ్తాం ఇప్పుడు సాధన మనం డబ్బులు లేకపోతే పేరుగా ఇది సాధన డబ్బులు లేకపోతే ఏం చేస్తాం ఇంకా మనకి లక్ష్యం ఈ సాధనలు ఏదైనా సాధ్యం మాత్రం అందుచేత మనకి ఆ జీవ బ్రహ్మల ఐక్యం తెలిపేదే దానికోసమే మొత్తం ఇది ఒకరు ఒక్కదాన్ని అవలంబిస్తారు ఒకదాన్ని అవలంబిస్తారు ఇంతవరకు కూడా అంతఃకరణ వచ్చిన చైతన్యము జీవుడు ఇదే కదా జీవుడంటే ఎవరు అంతఃకరణంలో అవచ్ఛిన్నమైన చైతన్యాన్ని జీవుడు అంటారు అంతఃకరణ అవచ్ఛిన్నం అంటే చెప్తాం అవచ్ఛిన్నం అంటే అదే అంతఃకరణంతో చేరడం అది వారి భాషించడం అంతఃకరణ అవచ్ఛిన్నం మన తెలుగులో చెప్పుకోవడం అంతఃకరణలో కోడి ఉండడం దాన్ని అవచ్ఛిన్నం అంతఃకరణము అవచ్ఛిన్నమైనటువంటిది ఏమి అంతఃకరణాన్ని అనవచ్ఛిన్నమైనాడు దేవుడు అవచ్ఛిన్నం అంటే కూడి ఉండడం అనవచ్ఛిన్నం అంటే దానికి సంబంధం లేకుండా ఉండడం సంబంధం పడితే బంధం అయింది సంబంధం లేకుండా ముఖ్యం సంబంధం పడితే సంబంధం లేకపోతే ముక్తి అంటే వదలడం సంబంధాన్ని వదలడం ముక్తి అని పదం అనమాట ముక్తి అంటే సంబంధాన్ని వదలడం ముక్తి సంబంధాన్ని వదిలితే ముక్తి అంటే ముక్తి సంబంధం వదిలితే ముక్తి సంబంధం వదిలితే సంబంధం దేనితో మనం పెట్టుకుంటున్నామంటే ఎంతవరకు ముక్తి దూరం ఉన్నామో రోజు ఆలోచించుకోవాలి లోకంతో సంబంధం పెట్టుకుంటున్నామా జీవుడితో సంబంధం పెట్టుకుంటున్నామా జీవుడితో సంబంధం పెట్టుకున్నది కూడా బంధమే ఇంకా లోకంతో సంబంధం చాలా దూరం ఇంకా వాడు బంధాలు పోయినట్టు వీడికి ఒక బంధువులు తగ్గితే వచ్చి ఎవరు బంధువులో ఉన్నాడు వీడు వాడు మొత్తం బంధువులో ఉన్నాడు వాడు వీడి తగ్గితే ఎవరు బంధాలు పెట్టినాడు అదేదో ఆ చివర బంధం అన్నది గురువు అధికారి తెలియదు ఇది వీడికి ఆయన అంత తొందరగా ఇంకా
అనేక జన్మ పరిస్థితి తద్వయాతే అని చెప్పి భగవద్గీత. అనేక జన్మ పరిస్థితి తద్వయాతి పరంపర ఇతర వాక్యాలన్నీ నోట్లు ఉండాలంటే ముఖంటే ముఖ్యంగా రకరకాల గురించి చదవాల్సి వస్తుంది. అందుచేత విషయం ఏమిటి? వేదాంతానికి అంటే జీవ బ్రహ్మమోహం ఐక్య విషయ. అందుకు జీవ బ్రహ్మనికి ఏకత్వాన్ని ప్రతిపాదించేది ఉపనిషత్తు. ఉపనిషత్తు యొక్క సారమే భగవద్గీత. ఉపనిషత్తు అనేది పూర్తయింది. ఆ సారాన్ని చెప్పినటువంటి గ్రంథాన్ని స్మృతి అంటారు. ఉపనిషత్తులు శృతి అంటారు. ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి భావాన్ని ఇతరులు చెప్తే అది స్మృతి అంటారు. అంటే దానికి జ్ఞాపకం, స్మృతి అంటే జ్ఞాపకం. ఆ వేద సమ్మతమైన వాటిని మనం స్వీకరిస్తే ఆ స్మృతి సమ్మతం. అది వేద విరుద్ధంగా ఉన్న స్మృతి అయితే అసమ్మతం. వేద విరుద్ధంగా ఉన్న స్మృతిగా అసమ్మతం. అది జీవ బ్రహ్మణికి వేద భిన్నత్వాన్ని తిరుగుతుంది. ఆ భిన్నత్వాన్ని తిరిగినటువంటి స్మృతులు మనకి అవి సమతనీయము కాదన్నమాట. అది మనకి సమ్మతం. ఎందుకు అంటే ఉదాహరణలు ఏం చెప్పుకున్నాం ఇంతకుముందు మనం? మట్టి నుంచి పుట్టినటువంటి కొండలో అనేక రకాల వికారాలు దాల్చిన ఈ కొండలు మట్టి కంటే భిన్నమా? అలాగే బంగారం నుండి పుట్టినటువంటి ఆభరణాలు వేలాది రకాలు ఉన్నా అవి బంగారం కంటే భిన్నమా? అలాగనే మరి పరమాత్మ ఏదైతే ఉద్భవించిందో దానికి వికారం ఏమైంది? కొండైంది. దీనికి వికారం ఏమైంది? జీవుడైనా అయిందా? దీని వికారమా? అయినంత మాత్రంలో పరమాత్మ కంటే భిన్నము మట్టి కంటే భిన్నం కొండ కాదు. పరమాత్మ కంటే భిన్నం జీవుడు. పరమాత్మ కంటే భిన్నం జీవుడు కాదు. ఇది విషయం అనమాట. ఇక్కడ ఇంకో విషయం ఉండదు వేదాంతంలో. అదే విషయం ఎక్కడెక్కడైనా ఏ విషయాలు వేదాంతంలో ఏ విషయాలు ఈ విషయమే ఉంటుంది అనమాట. అసలు అనేక యుక్తులుగా ఉంటుంటాయి. అవన్నీ దేనికి కొంచెం మనకి అర్థం కాని వాళ్ళకి అర్థం అవడానికి ఆ సంబంధం లేని కదా వినియోగపడతాయి ఏమంటారు. అందుకని అధికారి సంబంధము విషయము ప్రయోజనం. ప్రయోజనం అందరికీ తెలుస్తుంది. ఆత్యంతిక దుఃఖం దీపరమానంద ఆత్యంతిక దుఃఖ ఇవి పరమానంద ఇది ప్రయోజనం. అందుచేత మనకి ఇప్పుడు ఎవరు బ్రహ్మవిత్ అవుతారంటే బ్రహ్మాత్మైక్య విజ్ఞానినా. ఈ జీవ బ్రహ్మకి ఏకత్వాన్ని చేసుకున్నటువంటి వాడే బ్రహ్మ విద్యుడు. అతడే బ్రహ్మవిత్ అనమాట. అంటే బ్రహ్మాన్ని చక్కగా ఈ యథార్థాన్ని తెలుసుకున్నవాడు. ఇప్పుడు అతడు యథార్థాన్ని తెలుసుకోండి కాబట్టి బ్రహ్మవిత్ ఏమవుతుంది? బ్రహ్మైవ ఆత్మన్నా బ్రహ్మన్నా ఆత్మతో ఆత్మీ భవతి బ్రహ్మవితో బ్రహ్మైవ. ఏదైనా ఒక్కటే. అదే అనమాట. అందుచేత బ్రహ్మైవాహమిదం విశ్వం ఇది విశ్వస్య చ ఆత్మనః బ్రహ్మమాత్రస్వ విజ్ఞానం నిర్గణమనారతం యథా సదామృతీర్నసో విశేషైతి బుద్ధ్యతాం. బ్రహ్మయే నేను. ఏదో అది మనకు ఆసక్తి ఇంతవరకు వచ్చినటువంటి విషయాల్లో బ్రహ్మయే నేను. బ్రహ్మయే నేను ఏమిటి? బ్రహ్మైవ అహం బ్రహ్మాత్మని నేను బ్రహ్మను అయి ఉన్నాను. బ్రహ్మైవ అంటే బ్రహ్మయే నేను. ఇది బ్రహ్మ అంటే నేను బ్రహ్మయ్య నేను అంటున్నాను కదా. ఏదైతే జీవాత్మ వ్యవహారంతో
కర్తృత్వ భోక్తృత్వాది విశిష్టమైన అహంకారం లక్షణం ఏదైతే మనము ఆరోపణ చేస్తూ ఉన్నాము పరమాత్మలో, ఆ కర్తృత్వాది భోక్తృత్వాది విశిష్టమైనటువంటి ఇది ఇంతవరకు కూడా మనకి ఇది నేను అనుకుంటున్నాను. అహంకారంతో మనం ఏమంటున్నామండి, నేను ఇది అనుకుంటున్నాను. కానీ ఇది నేను అనుకుంటున్నటువంటిది అప్పుడేమైనా అహం చెప్పడానికి అది వచ్చింది. ఇది నేను అనుకుంటున్నాను. ఏదైతే మన బుద్ధిలో స్థిరం ఉందో అది నేను అనుకుంటున్నాను. అయితే ఇప్పుడేమైంది, శాస్త్ర విచారణ ద్వారా తెలుసుకున్నప్పుడు ఎన్నాళ్ళు ఏది నేను అనుకున్నామో ఇప్పుడు అది నేను కాదని తెలుసు. అది నేను కాదని తెలిపినటువంటి అహం ఉందో ఆ అహం నేను. ఇంతకు ముందు ఏ అహం అయితే ఉందో ఆ అహము ఆ అహంకారం. అహం శబ్దానికి అర్థం ఏమిటంటే ఇంతవరకు ఏదైతే నేను సాధారణ చెందినామో అది ఇప్పుడు నేను కాదు అని దేని ద్వారా తెలుస్తుందో ఆ అహమే ఆత్మపదానికి అర్థం. కానీ ఈ అహం ఆత్మపదానికి అర్థం. అందుకే ఆ అహమేమైంది జ్ఞాత అయింది, ఈ అహమేమైంది ఏమో ఆ అహమేమైంది జ్ఞాత అయింది, ఈ అహమేమైంది అహము జ్ఞాత అయింది, ఈ అహము ఏమైంది. అందుచేత ఇప్పుడు ఏమిటి బ్రహ్మైవాహం, నేను మాత్రం సాక్షాత్తు బ్రహ్మమే నేను. ఇదం విశ్వం, ఈ విశ్వం అంటే బ్రహ్మాత్మకమే. బ్రహ్మ కంటే భిన్నమేది లేదు. బ్రహ్మ కంటే భిన్నమేది లోకంలో అనేది ఏదైతే ఈ సర్వ బ్రహ్మాత్మ విజ్ఞానం ఉందో దీనితో కూడి నిరంతరం ఎవరైతే బ్రహ్మమాత్రత్వ విజ్ఞానం నిరంతరము ఆ యొక్క సర్వ బ్రహ్మాత్మక విజ్ఞానంతో కూడి, సర్వబ్రహ్మాత్మకం అంటే సర్వం కలిగినం. ఇంతవరకు కూడా గురువు చెప్పినప్పుడు నేను బ్రహ్మనే తెలుస్తుంది. స్వతమశ్రీ మహావాక్యం ద్వారా నీవు అది కాదు, ఈ కర్తృత్వం వాక్యుడు నీవు కాదు అని చెబుతాను. ఇప్పుడేమైంది, దేవుడు నేను కాదు, నేను బ్రహ్మని తెలుసుకుంటాను. ఇది ఎలాగ విచారణ చేస్తే ఇప్పుడు సర్వం బ్రహ్మమయం అన్నటువంటి భావన దీనితో ఏదైతే నేను బ్రహ్మను అనుకున్నాడో దాని నిష్ఠతో చక్కగా తీరిస్తే ఇప్పుడేమవుతుంది, అతడికి చెప్తున్నారు ఈ సర్వ బ్రహ్మాత్మక విజ్ఞానం మధ్యలో పుట్టిన ప్రతి కొన్నా కూడా మనిషి అయినట్టుగా బ్రహ్మ నుండి పుట్టినటువంటి ప్రతి అణువు కూడా బ్రహ్మ కంటే వీరు కాదనే భావం ఇది. నిరంతరము ఎవడైతే ఆ భావంలో తెలుస్తూ ఉంటారో అతనికి ఇంకా చెబుతున్నారు యదా తదా మృతే నాశం. అతనికి మృత్యు వచ్చినటువంటి ఈ సంసార బంధువుల విచ్ఛేదం ఏమిటి విశేషంగా అంటే నాశమైపోతుంది. మృత్యురూప పదం ఆయన దగ్గర లేదు. ఎందుకంటే అమృతత్వ స్వరూపుడు కాబట్టి ఇక మృత్యురూప భయం ఎవరికి ఉంటుంది? ఈ విజ్ఞానం లేని వారికి మృత్యురూప భయం ఉంటుంది. ఎందుకంటే అజరామరణము లేని వారు నిన్నని ఎప్పుడైతే విజ్ఞానం జరుగుతుందో మరి మృత్యురూప భయమే లేదు. మనమేమో మృత్యువుకు దూరంగా వాక్య నమస్కారం చేస్తాం, వాళ్ళు వెల్కమ్ బాగా రమ్మని చెప్తుంటా. ఎందుకంటే తెలిసిపోయాయి రమ్మని వచ్చేది కోపాన్ని అయిపోయేవి రమ్మని చెప్తారు. ఎదురుగా మన కార్యాలయాల్లో తెలుసుకుంటున్నా మన వైపు చూద్దు, మన వైపు చూద్దాం. మనం అంటే ఎంతలో రాసిస్తే మనం భయపడతాం. నచ్చేది ఎంతలో రాసిస్తే ఆత్మజ్ఞానం పొందాం. మనం ఎవరు చేస్తున్నది సబ్జెక్ట్ ఇంకొకటి మొత్తమే ఎక్కడికి కూడా ಸ್ವಲ್ಪ లాభం లేదా ఇంకొక తెలియదా ಸ್ವಲ್ಪ కొడుతుంది లేదా
సామాన్యమైన స్వతంత్రం మనం కనిపించిందే పొందుతుంటుంటే సమవిజ్ఞాన శక్తి ఇప్పుడు ఎక్కడికి మాత్రం ఉంటుంది. రోజు వెళ్ళినా దానిపైన తీసుకోలేదు. అది అంటే అక్కడి నుంచి ఇంకా పోతుంటుంది. అంటే ఇక్కడ నుంచి ఎక్కడికి పడుతుంటుందో అక్కడి నుంచి చాలా అక్కడ పోతుంది. వాటి చేత అది చెప్తుంది అన్నమాట. అందుచేత ఏంటి అంటే ఆయనకి వృత్తి రూపుల సంసార బంధ విఖ్యాతి కలుగుతుంది. ఎవరికి? బ్రహ్మాన్ని తెలుసుకుంటూ నిరంతర సమాజ చిత్తుడే అది అది చెప్తున్నాను. నాహం మమేద విద్యాది ప్రత్యయః పరబోధనాత్తు యదా భవతి సూక్ష్మస్య తదా నాశయతి ఈక్ష్యతాం. ఇక్కడ నాహం మమేద ఇత్యాది ప్రత్యయః. నాహం అంటే ఏంటి? నేను అహం నేను మమ ఇత్యాది ఇదం అహం నేను కాను ఇదే నా. ఈ ప్రత్యేక ఎప్పుడైతే ఉందో మనకి యథా భవతి సూక్ష్మస్య తథా నాశయతి ఈక్ష్యతాం. నేను ఇది ఇదమంటే ఇది, అహం అంటే నేను, మమ అంటే నాది. ఇదమంటే పురుషుమని, అహం అంటే నేను, మమ అంటే నాకు సంబంధమైనది. ఈ భేద జ్ఞానము ఎప్పుడైతే బోధిస్తూ ఉంటుంటారో ఇది నేను నాకు సంబంధమని అది వికల్పంగా మనకు అప్పుడు చూస్తుంటారు. ఇది వేరా, అది వేరా, నేను వేరా, నాకు సంబంధమైంది వేరా. అయితే ఇప్పుడు మనకి ఈ భేదం అన్నటువంటిది ఎప్పుడు విజ్ఞానం బాగా కలుగుతుంటుంటారో భేదం దేనికి సంబంధం ఏంటి? సూక్ష్మ శరీరమే. నేను ఎప్పుడు కారణ శరీరము, సూక్ష్మ శరీరము, స్థూల శరీరం. స్థూల శరీరం ధర్మాలు కొన్ని, సూక్ష్మ శరీర ధర్మాలు కొన్ని, కారణ శరీర ధర్మాలు అంటారు. స్థూల శరీర ధర్మాలు అనేది తెలిసినవే కాబట్టి ఇక్కడ మనకి ఏ శరీర ధర్మం అనేది కారణ శరీర ధర్మం ఉంటుందే సాధారణ భేదాన్ని. ఆ కారణ శరీర ధర్మమే సాధారణ. కారణ శరీర ధర్మం ఏమిటి? అజ్ఞానం, మోహం, ఆలస్యం ఇవన్నీ కూడా కారణ శరీర ధర్మం. కారణస్యాపి సూక్ష్మస్య వినాశే సతి స్వస్మను. కాబట్టి ఇప్పుడు సూక్ష్మ శరీరం అనేది నశించినది అంటే సూక్ష్మ శరీరం అనేది నశించినది అంటే కారణ శరీరం ఎవరైతే నశిస్తాడో వాడికి సూక్ష్మ శరీరము. కారణ శరీరం ఎవరైతే నశిస్తాడో వాడికి సూక్ష్మ శరీరం నశించడానికి కారణ శరీరము కలగదు. అంతేగాని సూక్ష్మ శరీరం నశించుకోవడం ఆ కారణ శరీరంలో ఉన్నటువంటి అజ్ఞానం వల్లనే మనము దేహ ప్రాధాన్యత బుద్ధిని పొందుతున్నాం. ఎప్పుడైతే ఆ కారణ శరీరంలో దేహ ప్రాధాన్యత బుద్ధి అన్నటువంటిది లేకుండా ఉంటుందో అప్పుడైతే సూక్ష్మ శరీరం అనేటువంటి తను ఇష్టమైనటువంటి ప్రవర్తించడానికి అవకాశమా మన ప్రవర్తన చేసే దేవుడి సూక్ష్మ శరీరం అది ఎలా చేసుకోవాల్సింది తెలుస్తుంది. సూక్ష్మ శరీరంలో ఈ చెప్తే కదా సూక్ష్మంగా ఏముంది? మనం ఉంది విజ్ఞానం కోసం సూక్ష్మగా ఉన్నాయి. ఇంకా ఏముంది? ప్రాణమయ కోశం కూడా అర్థమైందా? ప్రాణమయ కోశం ఉంది, విజ్ఞానమయ కోశం ఉంది, మనోమయ కోశం ఉంది. ఇప్పుడు 3 కోశాలు ఉన్నాయి సూక్ష్మ శరీరంలో. కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, ప్రాణము, మనస్సు, బుద్ధి. ఇప్పుడు ఈ 3 అందులో ఉన్నాయి. ఇంకా ఇందులో ఉన్నది అన్నమయ శరీరమే ఇది. మరి ఇప్పుడు ఈ 3 కోశాలు నష్టం కావాలి అంటే ఆ కారణ శరీరం ఎప్పుడు నష్టమైందో అప్పుడు ఈ ప్రాణం మెచ్చిపోతుంది. మనకి కష్టం కదా, మనసు మెచ్చిపోతుంది,
బుద్ధి మీద తీపి అప్పుడు బుద్ధి కూడా నిర్ణయించవలసిందే, నిర్ణయిస్తుంది. మనసు చింతిస్తుంది. ఇక ఈ రెండింటికి సంబంధమైన జీవాత్మ విధానము చేసుకుంటారు. అందుచేత కారణస్యాపి సూక్ష్మస్య వినాశే సచివర్ష్మను. అప్పుడు పైన చెప్పండి, ఎప్పుడైతే మనకి సూక్ష్మ క్రియలు నశించని తెలుస్తూ ఉందో, సూక్ష్మ క్రియ నశించిన కారణం ఏంటి? ఇందులో ఉన్నటువంటి వాసనలు మనకి రేకెత్తకుండా వాసన సమూహము ఎక్కడుంటుంది? ఈ సూక్ష్మ శరీరంలోనే ఉంటుంది. ఆ సూక్ష్మ శరీరంలో ఉన్న వాసని మన స్వప్నావస్థలో కూడా వస్తుంది. స్వప్నావస్థలో వచ్చింది ఏమవుతుంది? ఈ జగత్తు సంస్కారం అనేది సూక్ష్మ శరీరానికే సూక్ష్మ శరీరంలో ఉంటాయి. జగత సంస్కారాలు ఎక్కడ ఉంటాయి? సూక్ష్మ శరీరంలో ఉన్నాయి. ఎప్పుడైతే ఈ సూక్ష్మ శరీరంలో ఈ జాగ్రత్త సంస్కారాలు ఉన్నాయో, ఇప్పుడు సూక్ష్మ శరీరమే మనకి పొడిచిపోయేది. లింగం గమనించే లింగం అది మనకి గమనాగమన చేసేది సూక్ష్మ శరీరమే. ఇంకో శరీరం లేదు. సూక్ష్మ శరీరం కాలిపోతుంది. దానికి మూడు కావాల్సినటువంటి అలా ఉంటుంది. కాకుండా మధ్యలో నమ్మకం అది కాబట్టి ఇప్పుడు మనకి ఈ సూక్ష్మ శరీరం అంటే లింగ శరీరానికి బంధము కావాలి. ఎంతవరకు లింగ శరీరం బంధం లేదో అంతవరకు వాసన అనేది మనకి ఎంతవరకు వాసన పోలేదో అంతవరకు వాసన జన్మ వాసన ఏదుంటే వాసన ఏదుంటే ఆ వాసన మనకి రజోగుణ సంబంధం రజోగుణ జన్మ వస్తుంది. ఆ వాసన సమూహ జన్మ ఉంటే సగుణం వస్తుంది. ఆ వాసన రజోగుణానికి సద్గుణం అయితే అందుకనే నేను చెప్పుకున్న వాసన క్షేమే మోక్షం, మనోనాశమే మోక్షం, విజ్ఞానం సంపాదించుకోవడమే మోక్షం. అందుచేత బుద్ధిలో ఇంతకుముందు విజ్ఞానం లేదు. ఇంతకుముందు ఏ విజ్ఞానాన్ని అయితే మనం గొప్పగా చెప్పుకుంటున్నామో ఇది నేర్చుకున్నది సాగి ఇది ఎందుకు పనికి రాకుండా ముక్తి కోసం ఆ విజ్ఞానం ఉండాలి. ముక్తి కోసం ఇది విజ్ఞానం భాగం మోక్షం ఎలా ఉంటాయి. ముక్తి కోసం ఆ విజ్ఞానం, ముక్తి కోసం విజ్ఞానం. ఈ విజ్ఞానాలు బుద్ధిగా ఉంటే పదుత్వమన్నారు. ఈ విజ్ఞానం సంపాదించుకోవడం మానవత్వం. మానవునికి ధర్మం ఇది, పశువుకి ధర్మం. పశువుకి ఏమిటి? మానవుడికి పశువుకి అన్నది మానవుడికి ఉన్నదంటారు కదా. లేకపోతే పనులు అవ్వాలి. దాని మీద దృష్టి కాకుండా మానవుడికి విజ్ఞానమే అయితే మన మామూలు ఏంటి? అదే ఏ రోజు కలిసి అనిపిస్తారు. మనకి పొద్దున్న ఉంచుకోవాలి మన ధర్మాన్ని. ఏమన్నారు అండి ఉండకపోతే ఎలా ఉంటుంది? అది లేకపోతే ఏ పని లేవదు కదా ఏమంటారు. అందుచేత చెప్తున్నారు అనమాట. ఈ విధంగా మనము ఈ స్థూల శరీరం సూక్ష్మ శరీరం నష్టమైపోతుంది, కాలు శరీరం నష్టమైపోతుంది. ఎందుకు? కానీ ప్రారంభం ఉన్నంత వరకు కూడా స్థూల శరీరం ఉంటే ఏమి లాభం? మాట్లాడలేకపోతే అదేంటో నష్టమైపోయింది. అంటే ఫారెన్ చేసిన పాము మనం పెట్టుకున్న మనకేమే నష్టాలు ఎక్కడ పెట్టుకున్నా నష్టాలే. ఇది ఎక్కడైనా వ్యాపారలే. దీన్ని పోయింది దీనికి స్థూల శరీర సంబంధమైన సూక్ష్మ శరీరం నష్టమైపోయింది, కారణ శరీరము నష్టమైపోయింది. అయిపోయి శరీరం మాత్రం ఇదేదో నష్టమైపోయినట్టు పోతుందా? అదేదో నష్టమైపోయిన జీవన్ ముక్తి.
జీవించి ఉన్నప్పుడే ఎవరికి రెండు నష్టం ఉంటుందో వాడు వాదం దగ్గర వదిలేదు కాబట్టి జీవుడు ఉండగా ముక్తుడైనాడు. జీవుడు ముక్తుడు అయినాడు. అయితే మరి ప్రారంభ శాస్త్ర శరీరం నడుచుకోవాలి, ఉండాలి. ఈ ప్రారంభం ఎంతవరకు ఉన్న అంతవరకు ఉంటుంది. కొన్ని నష్టం ఇంట్లో అలలు పెడుతూ ఉన్నాడు. సరే, ఆయనకి అలలకు కారణమైనటువంటి తీసిపారేసిన ఇప్పుడు ఆయన ఏ పని చేసినా పని ఆగదు. ఇప్పుడు ఆయన ఇంట్లో ఉన్న మనకి ఏమంటూ అంటే కొంతమంది మేనేజ్ మీరు చేస్తారు, కొన్ని వ్యక్తిగా వాళ్ళు ఇష్టమైనట్లా చేస్తుంటారు. ఇదే చాలా కాలం పెట్టున్నాడు. ఇది వాళ్ళకి అనుకున్నప్పుడు ఏదైతే వారికి మేము అది తీసేసిన ఇది అన్నది మా గొడవ కొన్ని పోవాల్సిన పని వచ్చింది. నష్టమే అలాగనే శరీరం ఎంతకాలం తీసుకుని మనకి ఇక్కడ ఆయుష్యం అంతకాలం ఉంటుంది. అది ఉన్న ఒకటే పూర్వంగా ఒకటే అది అందుచేత ఇది అనమాట. అజ్ఞానం నశించడమే కానీ వేద జ్ఞానము వేద జ్ఞానం నశించాలి అంటే ఆ అజ్ఞానమైన కారణం అన్నమో ప్రతిక్రియా వినా భోగ ప్రాప్తయో సుఖ దుఃఖయో యదా సమాప్తోరస్య సదాంతరితి చెప్తున్నారనమాట. ప్రతిక్రియ వినా ఇదే సరే మనకి ప్రతిక్రియ లేకుండా భోగం అంటే ప్రాప్తి అవుతే ప్రతిక్రియ అంటే ఏదో పని మనం చెయ్యాలి. క్రియా ప్రతిక్రియ చేస్తున్నటువంటి క్రియనే చెప్తూ ఉంటున్నారు. అయితే ఏంటిది ఇప్పుడు వాడి పూర్వకర్మ అనుకునే ప్రాప్తమైనటువంటిది సుఖము కానీ భోగ ప్రాప్త సుఖ దుఃఖ సుఖము కానీ దుఃఖము కానీ అవి ఎలా ఉంటాడు? ఈ తత్వం తెలుసుకున్నటువంటి వాడు ఈ స్థూల సూక్ష్మమును ఈ కాలమును నాశనము అయిపోయాయి, నష్టం అయిపోయాయి. ఇప్పుడు నేను ఎలా ఉంటుంది? శరీరము ఉదాసీనంగా ఉంటుంది. ఈ శరీరం కదా ఉదాసీనం. ఇంతకుముందు ఉదాసీనం ఉండేవారు, ఇప్పుడు ఏమైంది? ఉదాసీనం. మరి కొన్నాళ్ళు పని చేసి ఇంట్లో మామూలు ఉదాసీనం మొదలు లేదా మొట్టమొదటి ఉంటాడు ఉదాసీనం. మొట్టమొదటి ఎవరు ఉదాసీనం ముందు ఉన్నారు అందరైనా ఇద్దరు చాలా పెట్టుకునే ఉండేవాళ్ళ. ఇప్పుడు ఏమైపోయింది? కొంతకాలం అయిపోయింది, ఏం చేస్తాను అని తెలిసిపోయింది. ఇప్పుడు ఏం చేస్తాను? జ్ఞానం ద్వారా ఈ యొక్క ఈ పెద్ద కొద్ది విచారణ ద్వారా దీంట్లో ఉన్నటువంటి కలిగినప్పుడు మీరు మన రోజు ఎక్కబోదు ఉదాసీనం అయిపోతుంది. అది ఎప్పుడైతే ఉదాసీన భావం అనిపిస్తారు ఇంతకుముందు అనుభవించేవాడు. కానీ అది సుఖం అయితే 10 నిమిషాలు చెప్పుకొని నా ఇంట్లో కొనిపించేవాడు లేదు రా అని అందరితో కాసుకొని ఉంచేవాడు. ఉదాసీన కాదు కదా. దుఃఖం వచ్చిందంటే అంత తెలియని ఆట అక్కడ అయిపోయింది నా పని, ఇక్కడ అయిపోయింది నా పని. ఇచ్చేమైంది ఇక ప్రాప్తమైన సుఖము వృద్ధిని తీసుకోవాలి తలంపు. కానీ ఇప్పుడు ప్రాప్తమైన దుఃఖానికి ప్రతీకారం చేయడం తలంపు. కానీ ఇంతకు ముందు ఊరుకుంటాం, దుఃఖం వస్తే ఆ ప్రతీకారం చేసే తీస్తాం. ఈ దుఃఖానికి కారణం ఏమిటి అని విచారిస్తే లాస్ట్కి తేల్తారు. దీన్ని సారానికి ఆ సారం మీద మనకి ఏముంటుంది? ప్రతీకార బుద్ధి. ప్రతీకార బుద్ధి ఉన్నటువంటి రీజన్లు తేలుతుందా వచ్చేది ఏమైనా తీసుకుంటారు. కొంతమంది టీచర్లు మన ప్రతీకారం తీసుకోండి, మీరు కొంతమంది ప్రతీకారం తీసుకోండి మనం వచ్చినా కాదు. అప్పుడు ఏం చేస్తారు? వచ్చే జన్మలైనా తీసుకుంటారు బుద్ధి ఉంచుకుంటారని ఏం చేస్తారు? వారి కోసమైనా మన జన్మ చేస్తారని అనుకుంటున్నాం.
లేకపోతే ఆ వ్యక్తీకరణ ఎన్ని చిక్కులు పోయి ఆ జన్మకి ఎన్ని మళ్ళీ ఎన్ని జన్మలకు అందులో మారుతుంటాము మనకి. అందుకని ఈ విజ్ఞానం ఉన్నటువంటి వారింత ప్రతీకారించే తలంపు కానీ లేక హానిని యథార్థంగా అనుభవించుంటే హాని మనకు ఒకసారి హాని జరుగుతాయి. మన మిత్రుల ద్వారా మనకే హాని జరుగుతాయి. శత్రువుల ద్వారా వచ్చిన హాని అది ఎవరో వస్తుందని మనకి గ్యారెంటీ అన్నమాట. ఎప్పుడైనా శత్రువు హాని చేస్తారు కాబట్టి దానికోసం మనకు ఎక్కువ మొదటి నుంచి అనుకుంటున్నాం కదా వాళ్ళు ఎప్పుడైనా మన కష్టం లేదా వచ్చింది ఎప్పుడైనా పోయినా కదా ఇప్పుడు మిత్రుల వాళ్ళు వచ్చింది అనుకో హాని ఇప్పుడు వాళ్ళు చుట్టబడతారు ఇది అనుకోలేదు. ఇది మొదలెడతారు మొత్తం అంతా ఈ భారత యంత్రాలకు ఉంటుందంటే చాలా కాలం జరిగేటట్టుగా ఇది భావం కూడా తిరుగుతూనే ఉంటుంటారు. అది అనుకోకుండా ఉదాహరణ ఏం చేస్తారు వృత్తిలో వచ్చిన హాని కానీ ఏ హానిని కూడా ఈ హాని సాధించుకోవాలి. అంతా మనమంచిదే అంతా మనమంచిదే అని భావిస్తూ ఎప్పుడైతే ఈ భావం మనకు కలిగిందో అప్పుడు మనకి ఏది మనకి జరిగిందో ఇక అప్పుడు ఏమైపోయింది మనకి ఓర్చుకున్నటువంటిది భావం ఉద్రేకం ఎప్పుడైతే కలిగిపోయిందో ఆ ఉద్రేకం నష్టమైపోయిందో అప్పుడు ఈ స్థూల స్థితిలో అక్కడ కూడా ఏమైపోయింది మనకి వాడు నిర్మించిన వాడు పొగడినా దేని పొగడుతున్నారు స్థూల స్థితిలోనే ఇప్పుడు ఈ రెండింటి ఎందుకు సమస్త బుద్ధి వచ్చి ప్రతీకారం లేకుండా వాడు తిరుగుతుంటే ఇప్పుడు ఈ స్థూల శరీర వాసన కూడా వాళ్ళకి శరీరం ప్రారంభించిన తర్వాత ఇప్పుడు స్థూల శరీర వాసన కూడా పోయి ఎవడైనా ఇందులో చెందుదంటే ఎలా పొందుతాడు మరి పక్క శరీరం ఎక్కడ ఉందో మీరు గుర్తు దేనికి మీరు పోయి దేనికి ఎవరైనా వచ్చి చెప్పాడు ఇంటి ప్రజలు ఎలా ఉండదు కానీ ఉందో ఇప్పుడు శరీరం వాడిపోయినట్టుండే ముఖం ఈ ముఖం వాడిపోయిందంటే ఇప్పుడు వేసేసారు శరీరం వాడిపోతుంది ముఖం ఉంటుందంటే పోతుందన్నమాట. అందుచేత మీరు ఇప్పుడు శరీర వాసన కూడా పోయిందని మనం తెలియకోవాలి. కాని శరీరం అక్కడ పోయింది అందుకని స్వస్థ శరీరం నష్టమైపోయింది ఉంటుందిగా తోడు శరీర భావనే బ్రహ్మవితో బ్రహ్మీరు భవతి అంటే జీవనంలో జీవన్ముక్తులు ఇదే కాబట్టి ఇప్పుడు మనకి మూడు శరీరాల యొక్క సంబంధమైన వాసనలు ఏ వాసన లేకుండా జన్మ ప్రధానికి ఏంటి అనమాట దేనికి ఉన్నా ఇక పైన పూర్తిగా 100% అజ్ఞానమా ఈ చిన్నదానికి ఎంత పట్టుకుంటారు దేవాన్ని అని అంటారు కొంతమంది చిన్నదే పెళ్లి చేస్తారు ఎక్కడవుతే కొంతమంది చిన్న విషయమైనా సరే ఆ గురుగారు ఇంత విషయమైనా ఎప్పుడు గురువులు ఎంత పట్టుకోడు ఆ గురుగారు ఇంత విషయానికి 40 సార్లు అంటారు ఇంత విషయానికి ఎంత కొందరికి అంతరంగా పని వదిలిపెట్టిస్తే నెలది మొత్తం కరిగి 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 అంత వదిలిపోతాయి కొంత ఒక స్థాయిలో వెళ్తాను అప్పుడే అంత ఇంకో రాసి వెళ్తే అందుకని చెప్తున్నారు ఇక్కడ. అందుకు మనం ఏంటంటే ఏ చిన్నది ఇప్పుడు కంటిలో ఎంత పడాలి ఇప్పుడు ఎంత పడాలి చెప్పండి అది ప్రత్యేక ఉంటుంది మొత్తం కంటిలో నలుగురు 4 ముళ్ళు ఇంటిలో ఇంత ఆదయ విరామ విరామ అంత విడిచిపెడితే ఎవరైనా అలా చెప్పిస్తున్నాం అనుకోండి అది ఏమి
ఎండకాయ బాగా కాకేది కాకేది ఎండకాయ పుచ్చుకొని ఎండరా దానికి తెలుస్తుంది ఎవరికైతే ఏ కలిసి పెడతారు కానీ ఈ అజ్ఞాన పంచమైనటువంటి ఆవగించంతో ఉన్నా అది జన్మకి కారణమైపోయి ఆ జన్మలో మళ్ళీ ఈ కామక్రోధ లోభానికి వదిలిపోయి మళ్ళీ పద్ధతులానికి కూడా వెళ్ళిపోవడానికి యోగం ఉంటుంది కాబట్టి చంద్రనే ఏం చేయాలి బాగా చేరిపోతు రావాలనుకున్నది ఏమనుకుంటారు ఒక్క అరమార్కులు పోతుంది లేదా ఏం పోతుంది ఓట్ల లక్షల్లో ఒక మాటలో పోయిన ఓట్లు బాగా అవపోతేగా ఏమైపోయింది పోయింది అదే అలాగే నేను జన్మ కాకపోతే జన్మ లేకుండా ఉండదు కానీ అంత ఉన్నా అందుకనే ప్రయత్నించాలి సంశేషము రణశేషము శత్రుశేషము యజ్ఞాశేషము ఇది భక్తాలు చేస్తున్నమాట ఇది ఎంత వేగినా చాలిన అందుకని ఆ అజ్ఞానాన్ని మనం ఏం చేయాలి మేము వల్ల చేయాలి తస్మాత్యం సత్సాధన నిష్ఠయా విధ్వంసతాం ప్రయత్నేన నిర్వాణకు తప్పిద్దరి తస్మాత్ అందువలన దేహత్రయం సద్వితి కాబట్టి సద్విజే సత్పురుషుల ద్వారా ఎవరైతే ఉన్నారో అటువంటి సత్పురుషుల ద్వారా సద్విధి దేహత్రయం తత్సాధన నిష్ఠయా ఆ దేహత్రయాన్ని తన స్వాధీనం చేసుకోవడానికి తగిన సాధన నిష్ఠలో ఒక శరీరం మన స్వాధీనంలో ఉండాలి ఒక శరీరం మనకి స్వాధీనంలో ఉండాలి కాలు శరీరం మనకి బుద్ధిమంతుడు అంటారు బుద్ధిమంతుడు ఎవరు దాని బుద్ధి ద్వారా ఆ యొక్క కాలు శరీర అజ్ఞానాన్ని సూక్ష్మ శరీర వాసనని స్థూల శరీర శాస్త్రాన్ని ఈ మూడింటికి సాధన అంటే మనం చేసే దేని ఆత్మ కోసం కాదు తెలియజేయడం కోసమే చేసే సాధన కూడా తగ్గుతుంది తగ్గుతుంది వాసన తీస్తే అది చక్కగా ఉంటుంది వాసన ఉంటే సజీవంగా ఉంటుంది వాసన లేకపోతే ఏదంటుంది శరీరము అంతఃకరణం ఇదే అందుకని విచారణ ఉన్నారు ఇంకోటి అందుచేత ఇది తీసుకొచ్చేదన్నమాట ఇది ఎలా ఏమనేది ఆత్మజ్ఞానం ఉపాయం చేస్తేనే పోతారు ఇంకోలా చూడడం ఆత్మజ్ఞానం ద్వారానే నష్టం అన్ని ద్వారా నష్టమా ఏది రోగం ఉందా దానికి ఆమందరి మనం తెలుసుకోవాలి లేకపోతే అవుతుంది మళ్ళీ తెలుగుతుంది పేరు కొట్టింది పేరు కొడితే మంది ఇచ్చారు పేరు కొట్టిందా అక్కడికి వేసినా ఈవిడి తగ్గలే తగ్గపోయి మళ్ళీ అన్నారు మీరు ఎక్కడేమన్నా అక్కడే వేశారు ఎక్కడే ఇంకాన్ని మూడు కుట్టిందో అక్కడే వేశారని ఏది ఎక్కడ కుట్టిందో అక్కడేమన్నారు అమ్మగారికి ఏం అర్థం లేదంటే ఈశాన్య మూడు తెలుగు కుట్టిందో ఈశాన్య మూడు తెలుగు తెలియదు ఆ మంది చెప్పండి ఇప్పుడు మూడు వస్తుంది అది ఎక్కడ కుట్టిందో అక్కడ వేయాలి అందుచేత మంచి ఎక్కడ ఎదగాలో అక్కడే ఇప్పుడు ఒక అమ్మగారిని ఎదురు వస్తూ పోతూ ఉంటుంటే అక్కడ ఇందులో అయిపోయింది అనమాట
ఆ లైట్లో ఎదుగుతూ ఉన్నాయి. ఎదుగుతూ ఉంటుంటే వాళ్ళకి అనుమానం వచ్చింది. ఇంత జాగ్రత్త ఎదుగుతున్నారంటే ఇది అది కొంతమంది అప్పుడు ఎక్కడంటే ఆరంభిస్తున్నారు. కొంచెం వాళ్ళు ఏం ప్రపంచం ఎదుగుతారు. వాళ్ళకి ఒకటి ఎంతమంది ఎదుగుతున్నారంటే ఆవిడ ఎదుగుతూ నేను ఎదుగుతున్నాను. ఆవిడ ఏం చేస్తున్నారు? ఏమీ లేదు, నాకు చూసి పడిపోయింది దీంట్లో. ఏమంటే అక్కడ వెళ్తుంటే ఎక్కడ లైట్ ఉంది వెళ్తుంది. అవి చెప్పారు పూర్తి లైట్ వెళ్తుందో లేక మన ఎవరు వెళ్తుందో ఇంతని కనబడుతున్నారు. అందుకంటే తిరిగి వెళ్తుంది. ఇదే సరే, ఇది ఎక్కడ ఎదగాలి అక్కడ ఎదగాలి. మనం ఎక్కడ ఎదగాలి అక్కడ ఎదగలేదు ఆత్మే. అదే దాకా వెళ్తూ ఉన్నాం. ఇంకా మనకి అందుకని అక్కడ వదిలిందాకా తనలో కానీ ఇంకో దగ్గరదే తెలియదు. అందుకే చెప్తూ ఉన్నారు. ఈ జీవ బ్రహ్మైక్య జ్ఞాన ఉపాయం చేతనే, విశ్వ బ్రహ్మాత్మైక్య జ్ఞాన ఉపాయం చేతనే, ఆత్మజ్ఞాన ఉపాయం చేతనే నష్టం. ఇంకో దాని నష్టమో నా ఫోటో నా పరీక్ష అంతే. ఇప్పుడు ఆత్మజ్ఞానం మనకి ఒక ప్రారంభం ఏదైతే అనుభవించాలో అంతవరకు శరీరం ఉంటుంది. ప్రారంభం భారతం నాణ్యత ఏమంటారు? శరీరము ఇప్పుడు శరీరానికి వచ్చిన కష్టపుతారని ప్రారంభం. జ్ఞానం కలిగిన కష్టపుతాక అంతకుముందు కష్టపుతారు కాననుకోని వ్యక్తి వాడు కష్టపుతాలు ఇప్పుడు సందర్భాన్ని శరీరాన్ని పెడుతుంది. కానీ నాకు మాత్రం సంబంధం అది జీవితప్పుడు శరీరం ఉండదేమో ఇంకే ఉంటుంది. ఆవిడ తెలుస్తుంటుంది. ఇప్పుడు ఇంట్లో నలుగురు మనం మెచ్చుకుంటుంటే మన సేవ ఎంత ఉంటుంది శరీరం. నలుగురు మన్నే ఊరు తెలుస్తుంటే సేవ తెలుస్తుంది. అందరి మీద మనకి మోహం మన మీద మనకి మోహం. ఎప్పుడైతే ఆ ప్రేమించిన మానికాడుగా దేవుతుంది ఇవ్వడం అంటే ప్రేమించుకోవడానికి ఎప్పుడైతే ఇప్పుడు ఏమి ప్రేమిస్తుంది ఉండేది. నేను సంఘటన చాలా మోసం ఇప్పుడు దీనికి అతిరేక పరమాత్మ ప్రేమిస్తుంటే మూడాలి కాబట్టి అంతే. దానికి అది చేత అది చెప్తున్నాం. అదే ఈ దురప్రయత్నం చేసినటువంటి కారణ శరీరాన్ని సాధారణంగా దురప్రయత్నం స్వప్రయత్నం ఉండాలి. ఆత్మజ్ఞానం తెలుసుకోవాలి. కారణ శరీరము నష్టం. ఇంకో విధంగా కారణ శరీరం నష్టం కాలేదు. అంతవరకు ఒక శరీరం గమనాగమనాలు ఉంటాయి. కొద్ది లోకాలు కానీ ఇతర లోకాలు ఇవి రావడం అయ్యేదంటే ఆ శరీరంతో తెలుస్తాయి. నరకం అంటే యాతన శరీరం, స్వర్గం అంటే భోగ శరీరం, ఇక్కడికి వచ్చేది మానవ శరీరం, ఇంకా పక్షులకి ఆ శరీరం. మొత్తం శరీరం అంటే మనకి ఆ మనకి దేని బట్టి కొన్ని మనం వేసుకుంటాం. నేను కాకాయ అనుకోని ఆయన డ్రెస్ చేసుకుంటా, లాయర్ అయితే ఈయన డ్రెస్ చేసుకుంటా, పోలీస్ అయితే ఆయన డ్రెస్ చేసుకుంటారు. డ్రెస్సులు మారుతుంటాయి, శరీరం మాత్రం మారుతుందా? అది అనమాట. అలాగని ఈ సూక్ష్మ శరీరం అనేది మార్పు రాదు. అయితే అవుతుంది మార్పు రాలేదు అంటే అది ఏ దానికి వెళ్ళేటప్పుడు ఆ తత్వాన్ని పుట్టుతారు. మానవవాసన మానవవాసన ఉంటుంది, పశువాసన పశువాసన ఉంటుంది, దేవవాసనప్పుడు దేవవాసన దానికి ఉంటుంది కదా. ఇప్పుడు ఏ పని చేసినప్పటికీ అది మనం చెప్పాలి. ఇప్పుడు ఒక సూపరింట్ అయ్యారు, ఒక ఇన్స్పెక్టర్ అయ్యారు, ఒక పోలీసులో ఉన్నప్పుడు వాసన వేరే ఉంటుంది, ఒక ఎస్ఐ గారి ఒక వాసన ఉంటుందా లేదా? దీనికై శాస్త్రం ఉంటుందా లేదా? ఈయన చేతి వేరు, ఈయన చేసినటువంటి హెడ్వాసులు వేరు, ఆయన చేసిన హెడ్వాసులు వేరు. అలాగే ఇంకొక శరీరం అనేటువంటిది ఏ ఒక్క ఈ స్థూల శరీరం ధరిస్తుందో ఆ స్థూల శరీరం సంబంధమైన వాసనతో అందులో. అందుకని మనము ఆ కారణ శరీరానికి ఏదైతే ఉందో అజ్ఞానము దాన్ని మనం భంగం చేయాలి చేస్తాం.
మనం చేసే యోగం కానీ, మనం చేసే సాధన కానీ, మనం చేసే జపం కానీ, మనం చేసే ధ్యానం కానీ లేదంతా అది మెయిన్ అనమాట. అయితే పరంపర ద్వారా ప్రయత్నం ద్వారా కొంతమందికి 10 సంవత్సరాల సమయం కావచ్చు, కొంతమందికి 1 జన్మలు కావచ్చు, కొంతమందికి 1 రోజులు కావచ్చు. అది ప్రయత్నం అనమాట. అది అందుచేత అది చెప్తున్నాడు. అసత్ప్రవృత్తి నిష్ఠాయా ప్రతిబంధకం అసత్ప్రవృత్తి అహంభావ ఇచ్ఛాదోషో వివర్ధతే విద్వానపి చ తద్వృద్ధ్యా పతత్యేవ సంశయః. చెప్తున్నారు ఇక్కడ. సాధనలో కూడా మనము అసత్ప్రవృత్తి ఉండకూడదు. ఏముండాలి? సత్ప్రవృత్తి ఉండాలి. అసత్ప్రవృత్తి సత్ప్రవృత్తి రెండన్నమాట. ఇక్కడ సత్తుని అసత్తుగా భావించుకుంటున్నాం, అసత్తుని సత్తుగా భావిస్తున్నాం. అసత్ప్రవృత్తి శరీరం అనేది సత్ప్రవృత్తి, అసత్ప్రవృత్తి వేదవిహితమైంది, సత్ప్రవృత్తి వేదవిహితమైంది. సత్ప్రవృత్తి వేదవిహితం, అసత్ప్రవృత్తి వేద ఇంకా ఉంది. సత్తు పరమాత్మ ప్రవృత్తి, అది పరమాత్మని ప్రవృత్తిస్తుంది. అసత్తు అనాత్మ ప్రవృత్తి, వారికి ఆత్మ ప్రవృత్తి మరియు ఆత్మజ్ఞానికుడు. అందుచేత ఈ సాధనానుష్ఠానంలో వ్యాప దృష్టియే ప్రతిబంధం. ఏం చెప్పిన సాధనానుష్ఠానానికి ప్రతిబంధం ఏమిటంటే భేద దృష్టి. భేదనం చేసి జీవుడు వేరు, నేను వేరు, జగత్తు వేరు, నేను వేరు. ఈ భేద దృష్టి ఏమవుతుంది? సాధన చేసినటువంటి వారికి ప్రతిబంధం. ఈ భేద దృష్టి వల్ల ఏమవుతుంది? మనకి ఆ యొక్క అహంభావం అన్నటువంటిది ఉత్పత్తి. అనాత్మ ఎందు ఆత్మబుద్ధి అన్నటువంటి అహంభావం పోతుంది. అహంభావం అన్నటువంటిది ఏ అహం అనుకున్నారో విచారం ద్వారా ఆ అహం అనేటువంటిది అహంకారం కాదు. ఏ అహము విచారణ ద్వారా అనుకున్నారో ఆ అహం ఎప్పుడో అంతఃకరణ ధర్మతానికి సంబంధమైన అహం ప్రవృత్తే. ఏదైతే సాధాత్మ్యానికి కొద్ది అనాత్మ కొద్ది అహంకారంతో ఉన్నారో అది మనకి ప్రవృత్తి, ఆత్మ ప్రవృత్తి కాకుండా ఇతర ప్రవృత్తికి బంధం. అందుచేత ఏది చెప్తున్నారు ఇప్పుడు మనకి? ఆ అహంభావం ఎప్పుడు వచ్చిందో అహంకారం ఎప్పుడు వచ్చిందంటే ఇటువంటి దాంట్లో ఉంటాయి. అహంకారం రాగద్వేషాలు వస్తాయి. రాగద్వేషాలు ఏముంది? కర్మ. కర్మ అంటే ఏముంది? జన్మ. జన్మ ఉంటే దుఃఖాలు ఉంటాయి. ఇది మారుతుంటాయి. అందుచేత ఆ తాదాత్మ్య భావము అన్నటువంటిది అనాత్మ తాదాత్మ్య భావాన్ని విడిచిపెట్టాలి. అదే అవిద్య అన్నారు. అతస్మిన్ తద్బుద్ధి అధ్యాస అన్నారు. అతస్మిన్ తద్బుద్ధి అధ్యాస. అది కానీ దాని లేదు. అది అన్నటువంటిదే అధ్యాస. పాము కాని రాజు పామాని బుద్ధి అధ్యాస. రాడు కాని పామునందు రాడని బుద్ధి అధ్యాస. అది పాము కాని త్రాడునందు పాముని బుద్ధి అయింది. త్రాడు కాని పామునందు త్రాడు కాదు పాము. దాని ఏంటి ఇప్పుడు మనకి త్రాడుని బుద్ధి కాదు. అది అధ్యాసం. దీనికి అజ్ఞానమే కారణం, దానికి అజ్ఞానమే కారణం. దీనికి అజ్ఞానమే కారణం, దానికి అజ్ఞానమే కారణం. మరి ఇది ఎంతవరకు ఉందో వాక్యాన్ని తెలుస్తుంది. అది ఉన్నంత వరకు అధ్యాత్మే ఉంటాయి. అది ఎక్కడ కామశరీరంలో ఇది అజ్ఞానం ఉన్నప్పుడు ఇంకా సూక్ష్మ శరీరం వరకు ఏమవుతుంది? దేహ సాధారణ బుద్ధి వస్తుంది. కానీ ఈ మనసు నేను, ప్రాణం నేను, బుద్ధి నేను అందరికీ బాగా వస్తుంది. కానీ వీటికంటే విలక్షణమైనటువంటి ఒక పరమాత్మ ఉన్నారు భావం వస్తుందా? ఎలాగైతే దాని మనము
ఏం ప్రత్యక్షంగా చూస్తున్నామో అది చెప్తున్నారు. అందుచేత ఎప్పుడైతే మరి ఇది ఉందో దీనివల్ల హృదయతోటి అహంకారం ఎప్పుడైతుందో అప్పుడు దానికి సంబంధించిన కోరిక చెప్తుంది. ఈ కోరిక ద్వారా అహంకారం, అహంకారం ద్వారా కోరిక. అప్పుడే అంటే ఏమైపోతాడో అంతగా అయిపోతాడు. అందుచేత ఆత్మానంతి జగచ్ఛాతి పూర్ణం బ్రహ్మైవ పద్యతః యతేరేవ విముక్తే స్యాత్ న కించిత్ భేదదర్శినః అంటున్నారు. ఏ భేద దృష్టికి ముక్తికి మనకు ప్రతిబంధకమైందో, ఎవరు తన దృశ్యమది ప్రపంచమును పూర్ణ బ్రహ్మస్వరూపముగా దర్శించునో, ఏం చెప్పినట్టు మనకి ఇప్పుడు ఈ దృశ్యమైన ప్రపంచమంతా పూర్ణ బ్రహ్మముగా దర్శించినటువంటి యోగ్యత మనకి కావాలి. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే అంటాం. అదః పూర్ణం ఇదం అది పూర్ణమా ఇది అంటే ఏదైతే మాయోపాధి కలిగినటువంటి ఆ సర్వజ్ఞాత నిష్ఠ చైతన్యంతో కూడినటువంటి ఏదైతే అంతటా నిండి ఉన్నదో అది పూర్ణమే. కాల బ్రహ్మ పూర్ణమైంది. ఇప్పుడు ఇదేమైంది? ఎదవంటే పూర్ణమద పూర్ణమేదం ఇదం దృశ్యమానం జగత్ సాయి బ్రహ్మ. ఈ సాయి బ్రహ్మ అది కాదు. రెండింటిలో ఏమున్నది? బ్రహ్మశబ్దం రెండింటిలో బ్రహ్మశబ్దం ఉంటుంది. ఇది జీవత్వం, అది ఈశ్వరం. ఏదైతే పూర్ణముగా ఉందో ఇది పూర్ణమే. అది ఎందుకు పూర్ణమైంది? ఆ బ్రహ్మ అంశం ఎక్కడున్నది? ఆ బ్రహ్మ అంశం ఉన్నటువంటి ఎక్కడున్నది? పూర్ణం. పూర్ణ పూర్ణంగా వచ్చి పూర్ణి పూర్ణమాట ఇస్తే ఉన్నాయి. ఏ పూర్ణము అంతటి వ్యాపించి ఉందో, ఏదైతే వ్యాపించి ఉన్నదో దేనిలో ఉన్నటువంటి ఏదైతే దానికి దీనికి సంబంధపడి ఉన్నటువంటి ఏదైతే అవిద్య మాయోపాధులు హరిజ రక్షణ ద్వారా ఏమో శివన చైతన్యం అదే ఆ చైతన్యం ఈ చైతన్యం తీస్తే వీళ్ళదే అందుచేత ఇది అభేద దృష్టి. ఇదే అభేద దృష్టి. ఇదే దీనికోసమైనా ఎందుకంటే కేవలం ఇక ఈ మహావాక్యమైన అర్థం ఏంటి? అంతకంటే గొప్ప అంటిపోతే చేతి గొప్పది అర్థం కదా. ఇంకా గొప్ప గొప్పది కాదు, ఇదే గొప్పది అంటే ఏదైతే తత్వమైతే ఉందో, ఏదైతే దాని ద్వారా బ్రహ్మటువంటిదో ఇది దాని ద్వారా చేసినటువంటిది ఆత్మతత్వం కాదు. ఆత్మతత్వాన్ని డైరెక్ట్ గా తెలిసినటువంటిది ఏంటంటే లోకంలో తన స్వరూపాన్ని తాను తెలిపే వాటికి ఏమిటంటే దాన్ని అది చెప్తున్నారన్నమాట. యదా ఉదరమంతరం ముక్తస్వభావం ముఖ్యభావం జ్ఞానినోపి ప్రబోధే వేదదర్శనః. ఉపనిషత్తు కూడా చెప్తుందన్నమాట. ఎవరైతే ఈ ధ్యాన దృష్టి అనేటువంటి కలిగి ఉన్నారో వారికి ధ్యానమే ప్రత్యక్షంగానే అధ్యాయం ఇప్పుడు ప్రత్యక్షం. భావం ఏది భావిస్తున్నామా మనకదే మన దృష్టిలో ఏది భావం ఇచ్చిందనుకోండి ఎదురుగా కనపడదు. ఎదురుగా మనం దృష్టిలో రాముడే పెట్టుకున్నాం. ఇప్పుడు మనకు వచ్చే ఇంకో భావం వచ్చింది, ఈ ఎదురుగా కనబడుతుంది, ఆ భావం కనబడుతుంది. మన మనసు ఎక్కడైతే చింతిస్తుందో ఆ భావం ఆ భావాన్ని చేసుకొని ఏమైపోయింది? ఇది ఆకారాన్ని ఆకారాన్ని పొందిపోయింది. అందుకని భావం అనుకోండి. సర్వత్ర బ్రహ్మ దృష్ట్యా సర్వం బ్రహ్మేవ పశ్యతి వాసనా సత్యలీయంతే
అంటున్నారు. యహ సర్వత్ర బ్రహ్మ దృష్ట్యా, సర్వత్ర అంటే ఇది అందరినీ సందేహం వాడి చేసి సర్వత్ర అక్కడెక్కడ కాదు, సర్వత్ర. సర్వత్ర అంటే ఈ కుర్చీలోను ఈ మహిళలోను అక్కడే ఈ స్తంభంలో ఉన్నారు కాదు. అదే విధంగా సర్వత్ర సర్వత్ర ఇంద్రలోకం కానీ చంద్రలోకం కానీ స్వర్గలోకం కానీ పాతాళలోకం కానీ 14 లోకాలు ఏ లోకాలు సర్వత్ర బ్రహ్మ దృష్ట్యా సర్వం బ్రహ్మణి పశ్యతి వాసనా సత్యంతే స్వకాశీ సహపాసహం. ఎప్పుడైతే ఈ దృశ్యం అంతా కూడా బ్రహ్మస్వరూపంగా కనబడుతున్నాడు, దృశ్యం అంతా బ్రహ్మస్వరూపంగా కావాలంటే ఇది చేస్తాను. ఎవరం చేస్తాం, మనం చేస్తాం. నిధిధ్యాసానికి లోపం వల్ల దృశ్య బ్రహ్మంగా కనపడదు. ఎవరికి బ్రహ్మణాలతో ఏ నిత్యానికి ఉంటామో ఆ నిత్యమైన విషయం ఉందో అదే నిధిధ్య. ఇలానే ఉంటారు నిధిధ్య. అది స్థిరమైపోయిన తర్వాత మనం ఏ పని చేసినా పని చేస్తూ ఉంటుంది, మన స్థిరం అక్కడే ఉంటుంది. అందుచేత అప్పుడు ఏమవుతాయి, అతనికి ఈ కార్యాలైనటువంటి కామక్రోధాలతో పాటు కారణమైన వాసన కూడా నిత్యాసం బాగా ఉన్నటువంటి వారికి ఇప్పుడు కామక్రోధాలు ఉన్నాయి, అర్థమైంది కదా. మరి ఇవేమిటి కార్యాలు, ఇవన్నీ ఏంటి? మనకు కోరిక వచ్చిందంటే కారణంలో తిరుగుతూ ఉంటారు, ఇది కానీ. ఒక కోపం వచ్చిందంటే దాని బాబు కారణం ఉంటారు. ఒక సంతోషం కలిగిందంటే దాని బాబు కారణం ఉంటారు. అంతే. ఇవాళ చాలా మంది మనం పెట్టుకున్నాం జనానికి ఏదో కారణం ఉంటుంది, జనానికి తెలుస్తాము. ఆయన చేతి కారణంగా మనం కూడా అలాగనే మరి మనలో ఉన్న సమస్య కాపాడు. వీటి మన బయటికి ఎంత ఉంటుంది, దీని లోపల కారణం ఉంటుంది. ఎవరైతే ఆత్మతత్వమును నిష్ఠకి చేస్తున్నారో కార్యంలో సహా కారణం కూడా. అయితే మరి జీవనోత్సవం అన్నారు ఎలాంటివంటే చెట్టు మన కొమ్మలు వచ్చేటప్పుడు ఆ ఎప్పుడు మనం పుట్టడమే. చెట్టు మనకి అట్లు ఇది వెళ్తున్నా అడుతుంది కొమ్మలు పుట్టాన్ని కొడుతుంది అంటే ఊరుకుంటే మళ్ళీ వస్తుంటే మళ్ళీ మాత్రం కడుతుంటే మళ్ళీ పడుకుంటా మళ్ళీ వస్తున్నాయి. ఇప్పుడు వస్తున్నది కార్యము, దీనికి కారణం అవుతుంటా. ఇప్పుడు మనం బాగా యోచించుకోవచ్చు, అర్థం దాన్ని కార్యాన్ని చేస్తుంది, అది కారణాన్ని మనం చేయించాలి. ఎప్పుడైతే ఈ కార్యంతో పాటు కారణాన్ని మనం చేయించినా అప్పుడు అనుకోవాలి. లేకపోతే తెల్లవారు కొట్టడానికి అలా అంటారు, తెల్లవారు అమ్మడానికి ఇది కాదా అంటారు, తెల్లవారు పోతుంటారు. ఇదేనమాట. అలాగా ఇప్పుడు మనం ఏమనాలి, రోజు చేయాలంటే చిన్నప్పుడు ఆశంతనే ఉండాలి, వచ్చినప్పుడు ఆశంతనే ఉండాలి. భూమికి ఆశంతనం అంటే వేరు చేస్తాం. ఒకటి తినిపించి బాగా గుణపాలు తీసుకొచ్చి అయినా ఇది మొత్తం చెబుతారు ఇలా తినడానికి ఏమిటంటే అప్పుడే అనుకుంటే ఆ పని అప్పుడే గుర్తొచ్చి మళ్ళీ వెళ్ళిపోతుంటారు. అది 2-3 రోజులు ఆ విషయం మనసులో ఉంటే అప్పుడే అవుతాయి. అమ్మోడని పిలుస్తా ఆ మనసులో ఉండేది నిజంచాలి, ఆ మనసు ఉండేదే నిజంచాలి. లేకపోతే ఇది అడ్డొస్తుంది, సంగీతం ఉంటుందేమో ఎంత తీసుకుని పట్టేస్తుంటారు. ఎందుకంటే మొత్తం ఆ కనుగోయినప్పుడు కనుగోతే కష్టంగా ఉంటుంది, ఆ మొత్తాలు జరుగుతుంటారు. అది చేత మనది అంతే అనమాట. ఈ వాసనలు కోరికలు అప్పుడప్పుడు చేసేటప్పుడు చేసేటప్పుడు ఏముందరే తీసుకున్నారే అనుకుంటుంటా.
ఏదో తాత్కాలికంగా వెళ్ళాక అమ్మడి పోయి మన లేకుండా తీసుకుంటా మళ్ళీ మామూలుగా అయిపోతుంటాయి, 12 అవుతుంటాయి, వస్తూ ఉంటుంటాయి, ఈ మూలాజ్ఞానం కొనుక్కుంటూనే ఉంటుంటాయి, ఇది మాకు అనుకుంటూనే కొంటుంటాయి. ఈ ఆరోగ్యం డాక్టర్ గారు చెప్పాడు, వాళ్ళు నేను చేసుకోవాలనేటువంటి చేస్తున్న వారికి ఆ మందు సక్రమంగా వాడతాడు, పత్యాన్ని సక్రమంగా కాస్త తగ్గిపోయిందనుకో ఇక ముందు మూలపడేశారు. పత్యాన్ని కూడా ఎందుకంటే ఆయన మూలకంపం తీరు ఎక్కువ ఉన్నాయి. మళ్ళీ నా దగ్గర పోతే ఏదైనా 1 సంవత్సరం పడితే మళ్ళీ డాక్టర్ గారికి వెళ్తారు. అయితే కావాలని చెప్తారు, పాపం తింటారు. ఆయన మాత్రం ఇంకా ఉద్యోగం కాబట్టి వచ్చినప్పుడు చూడండి ఇవ్వడం ఆయన కారణం. రానికి రావాలి, ఏ పని కావాలి. ఇంకా ఇలాగా మూలంలో ఉన్నటువంటి వ్యాధిని తీసుకోవడానికి ఎంతవరకు దగ్గర ప్రయత్నం చేయాలో అంతవరకు ఆ వ్యాధి చిగురు పెడుతూనే ఉంటుంటారు. అలాగే ఈ మూలంలో ఉన్న అజ్ఞానం వ్యాధి ఎంతవరకు అయితే తీసుకోలేదు అంతవరకు చిగురు పెట్టేనే ఉంటుంటారు అన్నమాట. అందుకని అదే చెప్తున్నారు. అందుచేత ఎవరికి ఆ కార్యాన్ని ప్రయోగించారు. ఇప్పుడు మనం ఆ కార్యంతో పాటు కారణం అంటే మూలాజ్ఞానాన్ని మొత్తాన్ని తీయాలి. తీయాలి ఏంటి సాధన కూడా కేవలం మరణం అందుచేత ఎప్పుడు తీయాలని మనం అది ఎవరైనా ఒక వ్యాపారం నడిపించినప్పుడు కింద వ్యాపారం చూస్తారు. పైగానే ఈ వ్యాపారంలో తక్కువ లాభం ఉంటే ఏదైనా దాని వ్యాపారం ఎక్కువ చూస్తారు, 10 మంది ఉంటుంటారు. ఏం చేశారంటే చెట్టు కూర్చొని మొదలు కలుగుతాను, చెట్టు మీద కూర్చున్నాడు, మొదలు కలుగుతున్నాడు. ఇప్పుడు ఏమవుతుందో మొదలు జరిగినాడు ఈ మొదలు జరిగే పని చేసుకుంటాడు మన ఎవరైనా. అలా నచ్చిన ఎవరు కూర్చొని మీరు ఆయన అక్కడ కూర్చొని ఇల్లు కలుగుతున్నారు. ఒకనాడు అజ్ఞాని, కొన్నాడు ఏమైనాడు మహాజ్ఞాని. పురుషులు ఉంటే మనుషులు వృద్ధులు అవుతారంటారు. అదే అజ్ఞానుడు కాదు చేత ఒకనాడు అజ్ఞాని, ఇంకో రోజు ఏమైనాడు అనమాట. నేను ఎందుకు సంపాదించుకోవాలి ఖాళీ దీనికి అనుగ్రహం స్వార్థని ప్రత్యక్షమైపోయాయి కాబట్టి ఖాళీ స్వార్థం పేరు వచ్చింది. అదే అనమాట. అందుచేత అందుకని మనము ఆ పనిగా కాకుండా ఆ సమూలాన్ని ఏం చేయాలి. అది ఇప్పుడు నష్టమైందో మనకేమవుతుంది, అప్పుడే మానవ జన్మించిన ముఖ్య కర్తవ్యం కూడా ఏంటి అంటే ధర్మార్థ కాల మోక్షం సాధించడమే. ధర్మార్థ కామోక్షం ఉండడం కాదంటే ఆ మోక్షానికి సాధన అన్నటువంటిదే చేసుకోవాలి, దానికైనటువంటి ప్రయత్నం చేయాలి. అందుకే కదా అది అప్పుడు మానవ జన్మని సార్థకత జరుగుతుంది. అందుచేత సర్వం బ్రహ్మేంద్ర పశ్యతి వాసనాప్తస్య లీయంతే స్వకాలీకి సహసా సహ. ఆ కాలంతో కూడా కాదు ఎప్పుడైతే నష్టమైపోతుందో అప్పుడు ఏమైపోయింది మనకి ఉన్నదే ఏకం సత్తో అవనది వస్తాయి అన్నటువంటి విచారణ పూర్వకంగా మనకి రావాలి. కాబట్టి అది స్వమహం విగమతి భేద దృష్టి ప్రభవతి వాసనయా విపత్తితోపి తదపి నయతోపి ఆత్మభావో భవతి సదా ప్రతిబుద్ధో ఆదర్శితి. ఎంతటి పండితుడికైనా సరే చెప్తున్నాడు ఈ వాసన అవసరమున ఈ దృష్టి మాత్రం ఈ వాసన ఉన్నది కదా దానికి దృష్టి అది కలుగుతూ ఉంటాయి. మరి అతి వాసన నశింపచేయాలంటే అఖిలాత్మభావ బ్రహ్మాత్మకి జ్ఞానం చేస్తే ఇంకో దానివల్ల నశించదు. కాబట్టి అప్పుడే మనకేమవుతుంది ప్రతిబంధ శూన్యమే జ్ఞానం. హృదయ గ్రంథి చెప్తే కర్మాన్ని తస్మిన్ దృష్టే. కాబట్టి ఆ విధంగా మనకి అటువంటి సక్రమేశ్వరుడు పక్కన మనుషులు భగవద్భక్తిని ఆత్మజ్ఞానం సంపత్తిని ఆ గురుదేవుడు శ్రీకృష్ణ పరమాత్మ ఇచ్చి కదా
రక్షించుగాక. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం.